హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బియా. వెల్కమ్ టు మిస్టర్ బియా టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో అనమాట. బ్రో, ఈ మొబైల్ మేము కొందామనేసి ఫిక్స్ అయిపోయినాం అనే వాళ్ళకి చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో గైస్ ఫస్ట్ డే సేల్లో మాత్రం మిస్ అయితే అవ్వకండి. ఒకవేళ మీరు ఈ ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో కొందామని ఫిక్స్ అయిపోయింటే మాత్రం ఫస్ట్ డే కొనేకే ట్రై చేయండి. ఏప్రిల్ 12 PM మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. అప్పుడు కొనేకే ట్రై చేయండి గైస్. ఎందుకు అంటే మీకు ఎక్స్ట్రాగా 5000 వర్త్ అయ్యే గిఫ్ట్స్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి మ్యాక్ కేస్, మనకి 1000 రూపీస్ వర్త్ దాని కాస్ట్ అనేది. సో అదొకటి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి మ్యాక్ పవర్ అనమాట, పవర్ బ్యాంక్ లాగా, కానీ మనకి అటాచ్డ్ అయితే ఉంటుంది మన బ్యాక్ సైడ్. లైక్ యాపిల్ మనకి ఇంట్రడ్యూస్ చేసి చూడు, సేమ్ కాన్సెప్టే, సేమ్ డిజైన్, లుక్ అంతా సేమ్ దానిలాగే ఉంటుంది. 4000 వర్త్ అది మనకి. సో అది కూడా మనకి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఇవి రెండు వాళ్ళు కొత్తగా అయితే లాంచ్ అయితే చేసినారు. అండ్ ఎవరైతే ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ఫస్ట్ డే కొంటా ఉన్నారో వాళ్ళకి 5000 వర్త్ అయ్యే ఈ రెండు ఐటమ్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు గైస్. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే అవ్వకండి. ఒకవేళ మీరు ఫిక్స్ అయిపోయేసి మేము కొందాం, ఈ మొబైల్ పక్క కొనేయాలా అనుకున్న వాళ్ళకైతే చెప్తాను. అండ్ ఇప్పుడు అసలు ఈ ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో అనేది బాగుందా, కొనుక్కోవచ్చా అంటే డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఇది AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే వేరే. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే ఓకే, మనకి మంచి డిస్ప్లేనే, ఓకే నైస్ అనమాట. అండ్ ఇంకా మెయిన్లీ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అది కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో. అండ్ ఇక్కడ ఇంకో సర్ప్రైజింగ్ పార్ట్ ఏమంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరాలో యాక్టివ్ హాలో అనేసి అయితే ఉంటుంది మనకి. లైక్ ఇప్పుడు మీరు నథింగ్ ఫోన్స్ చూస్తారు కదా, మనకి గ్రిఫ్ ఇంటర్ఫేస్ అనేసి LED లైట్స్ అనేవి అయితే వెలుగుతూ ఉంటుంది. సో అలాంటిదే, కానీ ఇంకొంచెం కొత్తగా అయితే ఉంటుంది అనమాట. మనకి జస్ట్ కెమెరా మాడ్యూల్స్లో ఒక రౌండ్ అయితే ఉంటుంది. అండ్ అది డిఫరెంట్ కలర్స్తో అయితే ఉంటుంది అనమాట. AI జనరేటెడ్ అనేసి వాళ్ళు చెప్తున్నారు. లైక్ మన నోటిఫికేషన్స్కి, కాల్స్కి డిఫరెంట్ కలర్స్ వస్తాం, మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇంకో కలర్స్ వస్తాం. సో ఇట్స్ ఇండికేట్ సంథింగ్ లైక్ కొంచెం కొత్తదనం. లైక్ మొబైల్స్ అనేవి మనకు కామనే కదా, సో ఇంత కామన్లో ఒక్కొక్క ఫ్యూచర్ ఎక్స్ట్రాగా అనమాట. లైక్ ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ఓకే, ఈ మొబైల్లోనే మనకి ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా ఒక లైట్లు అనేవి వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నథింగ్ ఎట్లా మనకి బ్యాక్ సైడ్ అంతా LED లైట్స్ వైట్వి. సో అట్లా వీళ్ళకి ఒక ఐడెంటిటీ రావాలనేసి ఇట్లాంటి ఒక కొత్తది అయితే తెస్తా ఉన్నారు. అండ్ ఇంకా మనం ఈ ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో అంటే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది పవర్ డిపార్ట్మెంట్. ఎస్, బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి 5000 mAh అయితే ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ పవర్ మేనేజ్మెంట్ చిప్ అయితే ఉంటుంది. ఇది వాళ్ళ కంపెనీనే ఓన్గా సెల్ఫ్ మేడ్ అయితే చేసిందనమాట. ఆ చిప్ సెట్ నేమ్ వచ్చేసి ఇన్ఫినిక్స్ X1 చీతా అనమాట. సో ఈ చిప్ సెట్ అనేది మనకి మొబైల్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ పవర్ డిపార్ట్మెంట్ అంతా మేనేజ్ అయితే చేస్తూ ఉంటుంది గైస్. అండ్ ఇదే కాకుండా 4 years ఆఫ్ బ్యాటరీ డ్యూరబిలిటీ అనేసి అయితే వాళ్ళైతే క్లైమ్ చేసినారు. లైక్ ఇక్కడ ఏమంటే వీళ్ళు కంప్లీట్ ఎక్కువ ఫోకస్ చేసింది ఏమంటే బ్యాటరీ డిపార్ట్మెంట్ గైస్. ఎందుకు అంటే రివర్స్ ఛార్జింగ్ కూడా మనకి ఈ మొబైల్ అయితే ఉంటుంది. సో మన మొబైల్ నుంచి వేరే మొబైల్కి కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. అండ్ బడ్స్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. కంప్లీట్ లైక్ బ్యాటరీ పరంగా, ఛార్జింగ్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా హైలైట్గా అయితే ఉన్నాయి గైస్. చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి మనకి ఈ ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రోలో. అండ్ ఇక్కడ ఇంకొకటి మెయిన్ పర్ఫార్మెన్స్, ఇన్ని ఉన్నాయి కదా మనకి. మెయిన్ పర్ఫార్మెన్స్ అనుకుంటే పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అయితే యూజ్ చేసినారు. వీళ్ళు అట్లీస్ట్ ప్రాసెసర్ వైజ్ ఇంకొంచెం ఇంప్రూవ్ అంటే బెటర్. బట్ ఇదేం వరస్ట్ ప్రాసెసర్ అయితే కాదు, ఓకే మనకి బాగానే హ్యాండిల్ అయితే చేస్తుంది. కానీ హెవీ గేమర్స్కి, హెవీ యూజర్స్కి అంతగా అయితే సెట్ అయితే అవ్వదన్నమాట. లైక్ ఎవరైతే మిడ్ రేంజ్ ఉంటారు చూడు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, లేకపోతే గేమ్స్, ర్యాండమ్గా గేమ్స్ ఆడుకునేదానికి, లేకపోతే అట్లా ఇట్లా ఒక డైలీ డేలో మేము ఒక మొబైల్ ఒక 6 hours 7 hours యూజ్ చేస్తాం, ఇంకా తక్కువే అనుకున్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ ఇంకా ఎక్కువ యూజ్ చేస్తాం, మేము ఇంకా హై టాస్కింగ్ అంతా చేస్తాం అనే వాళ్ళకి మాత్రం సెట్ అయితే అవ్వదన్నమాట. ఇది నేను మీకు ముందే చెప్తాను. అండ్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తుంది. అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. ఇదే అప్డేట్స్ పరంగా చూసుకుంటే. అండ్ ఇంతకు అసలు ప్రైస్ అనేది ఎంత ఉంటుందంటే వీళ్ళు చెప్పిండేది వచ్చేసి under 20K అన్నారు. ఒకవేళ అది నిజమైందనుకో, ఆ స్పెసిఫికేషన్స్కి, ఆ ప్రైజ్కి 20,000 లోపల పర్ఫెక్ట్ జస్టిఫికేషన్స్ అన్నమాట. పర్ఫెక్ట్ జస్టిఫికేషన్స్. ఈ పర్ఫార్మెన్స్, ఈ చిప్ సెట్ చూడు, ఇది ఎత్తిపోతుంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒకవేళ 20,000 లోపల ఈ మొబైల్ వస్తాయి, కానీ 20,000 పైన వచ్చింది అనుకో, లైక్ 23, 24 అట్లా పెట్టేసినారనుకో, కొంచెం ఆలోచించాల్సి అయితే వస్తుంది. కానీ మోస్ట్లీ ఇది 20,000 లోపలే అంటున్నారు. ఒకవేళ మనకి 20,000 లోపల వస్తే మాత్రం సూపర్ ఆరాంగా అయితే మనం ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే ఇచ్చుకోవచ్చు అన్నమాట. అండ్
ఏప్రిల్ 12 PM అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతోంది. పర్ఫెక్ట్ ప్రైజింగ్ ఏమేమి మొత్తం డీటెయిల్స్ అయితే ఆ రోజు కూడా మీకు అయితే చెప్తాను. ఎట్లెట్లా ఆఫర్స్ ఎట్లెట్లా కార్డ్స్ అనేవి అప్లై చేయాలనేసి అవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో లేటెస్ట్ వీడియోస్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ అసలు ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro గురించి వెయిట్ చేసే వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.